మన జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎన్నడూ మారవు. కొందరు స్త్రీలకు తమ భర్తల కంటే ఇతర పురుషులే మంచిగా అనిపిస్తారు. అదే విధంగా కొందరు పురుషులకు తమ భార్యల కంటే ఇతర స్త్రీలు ఆకర్షణీయంగా అనిపిస్తారు. అదే విధంగా కొన్ని విషయాలు మనం ఎంత కష్టపడినా సాధించలేం. మరికొన్ని విషయాలు కొందరికి సహజంగానే లభిస్తాయి. అలాగే కొన్ని సంబంధాలు సమర్థంగా ఉండవు, కానీ కొన్ని సంబంధాలు మనస్కు హత్తుకునేలా ఉంటాయి. ఎందుకు కొందరు బీదవారిగా జన్మించి జీవితాంతం బీదగానే ఉంటారు, మరికొందరు చిన్న సమయంలోనే ఎంతో ధనవంతులవుతారు. ఈ తేడాల వెనుక కారణం ఒక్కటే, అదే కర్మఫలం. అయితే అసలు ఈ కర్మఫలం అంటే ఏంటి? కర్మ ఎలా నిర్ణయించబడుతుంది? కర్మలను ఎలా నిర్వహించాలి? ఏ దిశలో కృషి చేయాలి? మన జీవితం ఎలా మారాలి అనేటువంటిది అందరి మనసులో మెదిలే ప్రశ్నలు. అయితే ఈ ప్రశ్నల సమాధానాలను ఒక కథ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక అడవిలో విస్తృతంగా విస్తరించి ఉన్న మామిడి చెట్టు కింద ఒక కుక్క నివసించేది. ఆ చెట్టు నీడలో ఎందరో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేవారు. ఒకరోజు ఒక సాధువు ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే ఆ సాధు మహారాజ్ దగ్గరికి వెళ్లి, మహాశయ, మనుషులకు ముక్తి మార్గం తెలుసు, కాని మేము స్వర్గాన్ని ఎలా పొందగలం అని ప్రశ్నించింది. సాధువు చిరునవ్వుతో, నీవు స్వర్గానికి వెళ్లాలంటే 2 ప్రశ్నలకు సమాధానం కనుగొనాలి. 1, ఎందుకు స్త్రీకి మరొకరి భర్త, పురుషుడికి మరొకరి భార్య మంచిగా అనిపిస్తారు? 2, భగవంతుడికి ఎలాంటి భోజనం సమర్పిస్తే బిచ్చగాడు కూడా రాజు అవుతాడు? నీవు 2 ప్రశ్నలకు సమాధానం కనుగొంటే నీకు ముక్తి దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కుక్క ఆ 2 ప్రశ్నల సమాధానాల కోసం ఎక్కడెక్కడో తిరిగింది, కాని ఎవరూ తృప్తికరమైన సమాధానం ఇవ్వలేదు. అలసిపోయిన కుక్క ఓ ముసలి గద్దను కలిసింది. గద్ద కుక్కను చూసి, నీ ప్రశ్నలకు సమాధానం శివుడే చెబుతారు, భగవాన్ శివుడి వద్దకు వెళ్ళు అని సూచించింది. కుక్క శివుడి దర్శనానికి వెళ్ళింది. శివుడు పార్వతీదేవితో కలిసి అడవిలో సంచరిస్తూ ఉండగా కుక్క తన సమస్యను వివరించింది. శివుడు చిరునవ్వుతో, ఓ కుక్క, నీ ప్రశ్నల సమాధానాన్ని ఒక కథ ద్వారా చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పి కథను ప్రారంభించాడు. ఒక గ్రామం బయట ఓ చిన్న విష్ణు ఆలయం ఉండేది. అందులో ఓ వృద్ధ పూజారి నివసించేవాడు. ఒకరోజు ఓ తల్లి తన చిన్న కుమారుడిని ఆలయం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆ బాలుడికి కుటుంబం లేదు. పూజారి అతనిని దత్తత తీసుకుని పెంచడం ప్రారంభించాడు. బాలుడికి చందన్ అని పేరు పెట్టాడు. భక్తులు ఇచ్చే దానాలతో ఆలయంలో పూజలు జరుగుతుండేవి. పూజారి చందన్కు దేవుని సేవ గురించి నేర్పించాడు. బాలుడు విశ్వాసంగా పెరిగి భగవాన్ విష్ణువుకు నిత్యం పూజలు చేయడం ప్రారంభించాడు. అయితే ఈ క్రమంలోనే ఒకరోజు పూజారి మృతి చెందాడు. దాంతో అప్పటినుంచి చందన్ ఆలయ నిర్వహణ బాధ్యత తీసుకున్నాడు. పూజారి తాను మృతి పొందే ముందు 3 ముఖ్యమైన విషయాలను చెప్పాడు. భగవానుడికి ఎప్పుడూ తాజా భోజనం సమర్పించాలి, భగవానునికి భోగం పెట్టకముందు తాను ఏమీ తినకూడదు, ఎవరి సహాయాన్ని కోరకుండా భగవానునిపై భక్తిని ఉంచాలి, ఎప్పుడూ స్వార్థపూరితంగా ధనం దాచుకోకూడదు. చందన్ ఈ నియమాలను గట్టి విశ్వాసంతో పాటించసాగాడు. ఒకసారి తీవ్రమైన వర్షాలు వచ్చి ఆలయానికి భక్తులు రాలేకపోయారు. భోజన సామగ్రి లభించలేదు. కడుపు నిండా భోజనం లేకుండా 4 రోజుల పాటు గడిచిపోయాయి. భారీ వర్షాల వల్ల ఆలయానికి ఎవరూ రాలేకపోయారు. కాని చందన్ తన భక్తిని మాత్రం మరవలేదు. అదే సమయంలో ఓ ధనవంతుడి వద్ద పనిచేసే సేవకుడు రేషన్ సామగ్రిని తీసుకుని వచ్చి, ఈ ధాన్యాన్ని తీసుకో, భగవంతుడికి నైవేద్యం పెట్టి నీవు ప్రసాదం తీసుకో అని చెప్పాడు. అనేక నెలలు ఇలా సాగిన తర్వాత
చందన్ ఆ ధనవంతుని ఆలయంలో ప్రసాదం తీసుకోవడానికి రావాలని కోరాడు. అయితే సేవకుడు సేత్జీ చాలా గొప్పవారు, కాని ఆలయంలోకి రారునని చెప్పాడు. చందన్ దానికి అంగీకరించలేదు. ఆయన నా రక్షకుడు, నాకు అన్నదాత. ఆయన భగవంతుడి ప్రసాదం స్వీకరించకపోతే నాకు బాధగా ఉంటుంది అని చెబుతాడు. ఈ మాటలు వినగానే సేవకుడు చిరునవ్వుతూ కనిపించకుండా పోయాడు. నిజానికి అతనే విష్ణువు. తన భక్తుడి విశ్వాసం, కట్టుబాటుకు విస్మయంతో స్వయంగా అతని జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేందుకు నిర్ణయించుకున్నాడు. అదే రాత్రి చందన్ కలలో విష్ణువు ప్రత్యక్షమై, నీ ధర్మ నిబద్ధత నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. నీ జీవితాన్ని ధన ఐశ్వర్యంతో ఆశీర్వదిస్తున్నాను అని చెప్పాడు. రోజు ఉదయం ఒక పెద్ద వరసంపదతో కూడిన వార్త చందన్ జీవితాన్ని మారుస్తుంది. అతనికి ఊహించని విధంగా దానం లభించి ఆ ఊర్లో అత్యంత ధనవంతుడైన దాతగా మారాడు. ఇదే రెండవ ప్రశ్నకు సమాధానం. భగవానునికి శ్రద్ధగా సమర్పించిన భోజనం జీవితం మార్చే దివ్యశక్తిని కలిగి ఉంటుంది. భగవానుని నిజమైన భక్తుడు ఎప్పటికీ బీదవాడు ఉండడు. ఇప్పుడు మొదటి ప్రశ్న గురించి మాట్లాడుకుంటే, మనస్సు ఎప్పుడూ తృప్తిగా ఉండకపోతే మనకు అప్పుడు అసంతృప్తి కలుగుతుంది. అదే జీవితంలో సంబంధాలకు కూడా వర్తిస్తుంది. ఎవరి సహచర్యంలోనైనా మన హృదయం శాంతి పొందకపోతే మనకు ఎప్పుడూ మరొకరు ఆకర్షణీయంగా కనిపిస్తారు. కాని నమ్మకంతో, ధర్మబద్ధమైన జీవనంతో మనం శాంతిని పొందగలం. ఈ కథ వినిపించిన శివుడు కుక్కను చూసి, ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం దొరికిందా అని ప్రశ్నించాడు. కుక్క ఆలోచించి, ప్రభూ, భగవంతుని పట్ల విశ్వాసంతో, స్వచ్ఛమైన హృదయంతో సమర్పించిన భోగమే అత్యుత్తమం. అదే భక్తిని ధనవంతులను చేస్తుంది. అలాగే మనకున్నదాన్ని తక్కువగా చూసి మరొకరి భాగ్యం ఆకర్షణీయంగా అనిపించడం మానవ స్వభావం. కాని నిజమైన ఆనందం మన చేతిలోనే ఉంటుంది అని అర్థం చేసుకుంది. శివుడు చిరునవ్వుతో, నీ కర్మలను శుద్ధంగా ఉంచు, విశ్వాసంతో జీవించు, ఫలితాలు స్వయంగా వచ్చేస్తాయి అని ఆశీర్వదించాడు. ఈ విధంగా కుక్క తన అన్వేషణలో విజయం సాధించింది. తన ప్రశ్నలకు సమాధానం పొందింది, స్వర్గ మార్గాన్ని కనుగొంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజమైన భక్తి, నిబద్ధత, ధర్మం అనేవి కర్మలను సమర్థంగా రూపొందించేవి. ఏ పనైనా మనస్సాక్షిగా, నిష్కపటంగా చేస్తే ఆ ఫలితాలు ఆలస్యమైనా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి మనం చేసే ప్రతి కర్మ శ్రద్ధగా, భక్తితో, నిజాయితీగా ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైన కర్మ ఫలితం పొందగలుగుతాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు ఎటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు.